ఈ ప్రపంచంలో తల్లి గర్భంలో ఏ పాప పుణ్యాలు చేసిందో గుర్తులేదు. గత జన్మలో ఉన్నాయో లేవో. తర్వాత బయటికి వచ్చిన తర్వాత బంధంతో ఏ మనిషి అయినా పాపం చేస్తాడు, పుణ్యం చేస్తాడు. గతంలో కూడా ఇది కూడా 10% పాపం చేసిందని చెప్పారు. ఈ రిలేషన్ దాన్ని డబ్బు, హోదా, పలుకుబడి ఉన్నప్పుడే. కానీ ఆ పాపకర్మలు ఎవరు అనుభవించాలి? చివరికి నేను అనుభవించాలి. చూడండి, అవినీతితో కర్మలు చేసిన వాళ్ళు జైలుకి వెళ్తున్నారు. పరువు పోతుంది, కుటుంబ పరువు. నీ జీవితం ఏమైపోతుందో చూసుకో. వాల్మీకి కూడా తన పాపకర్మల నుంచి మార్చుకున్నాడు. అతను మహర్షి అయింది. మహాత్ముల ఫోటోలు ఎందుకు ఉంటాయో చూసుకోండి. గుణవంతుడు గౌరవింపబడతారు సమాజంలో. ధనవంతుడు తాత్కాలికంగా ఉంటుంది. అలెగ్జాండర్ చూడండి, హిట్లర్ చూడండి, ఎంతమందో రాజుల్ని చూడండి, వాళ్ళ జీవితాలు బలైపోయాయి. నా జీవితం కూడా ఆ పాపకర్మలతో చేయకుండా మానేశాను. 1,00,000 కోట్లు ఇచ్చినా అబద్ధం ఆడకూడదని వ్యాపారాలన్నీ మూసేశాను. చివరికి భిక్షాటన తప్ప గతి లేదనుకొని భిక్షాటం జీవించాను. 29 సంవత్సరాలు నా సత్యవాక్కు. కాబట్టి ఇప్పుడు ఏంటి? సత్యమైపోయాను. అంటే పరమాత్మ. సత్యం అంటే ఎప్పుడు ఉండేవాడు పరమాత్మ. మధ్యలో కనిపించి మాయేమయ్యేది మాయ. కాబట్టి ఎవరైనా ఈ పాపకర్మల నుంచి బయటపడాలనుకుంటే మీరు ఇష్టమైతే మార్చుకోండి. నో కండిషన్. నేను ఎవరి కండిషన్లో బతకను, ఎవరికి కండిషన్స్ పెట్టను. సూచన మాత్రమే.